వెల్కమ్ టు ది లియో. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా గురించి, ఇసుక తవ్వకాల గురించి అనేక మంది నెత్తి నోరు కొట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. పైగా వాళ్ళు చేసే పాపపు పనిలో కలెక్టర్లను కూడా భాగస్వాములు చేశారు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అడ్డంగా దొరికిపోయారు 25 జిల్లాల కలెక్టర్లు. ఎందుకనంటే గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశాలు ఇచ్చింది. అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. దీని మీద క్షేత్రస్థాయిలో పూర్తి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని చెప్తే 25 జిల్లాల కలెక్టర్లు కూడా ఒకే నివేదిక ఇచ్చారు. ఏం నివేదిక అంటే ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగట్లేదు, అక్రమ తవ్వకాలు జరగట్లేదు, ఎక్కడా భారీ యంత్రాలు కూడా ఉపయోగించటం లేదని చెప్పి అసలు తవ్వే రీచ్లను వదిలేసి ఇతర రీచ్లకు వెళ్ళి ఫోటోలు దిగి వాటిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పంపారు. 25 రిపోర్ట్లు ఇంచుమించు దాదాపుగా ఒకేలాగా ఉండటం చూసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అనుమానం వచ్చింది. సాధారణంగా నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా ఎక్కడో ఒక చోట అయినా సరే తవ్వుతున్నట్టుగా మాకు తేలింది, మేము చర్యలు తీసుకున్నామని చెప్పి కలెక్టర్లు చెప్పు ఉండాలి. కానీ ఎక్కడా కూడా అబ్బెబ్బే అసలు ఎక్కడ ఇసుక తవ్వకాలే జరగట్లేదని చెప్పి కలెక్టర్లు ఎప్పుడైతే చెప్పారో అన్ని నివేదికలు ఒకేలాగా ఉండటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అనుమానం వచ్చింది. ఓహో, వీళ్ళంతా కలిసికట్టుగా ఒక మాట మీద నిలబడి ఇలాంటి నివేదిక ఇచ్చారని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అనుమానం వచ్చి కేంద్ర అటవీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఒక నిజ నిర్ధారణ కమిటీని వేస్తే అప్పుడు వీళ్ళ భాగోతం మొత్తం కూడా బయటపడింది. ఏం చేసింది? ఆ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తే కేవలం 40 రీచ్లకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయి. 40 రీచ్లలో యంత్రాలు ఉపయోగించకుండా ఇసుక తవ్వుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 500 రీచ్లలో భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వుతుంది. కలెక్టర్లు ఇచ్చిన నివేదికలన్నీ తప్పుడు నివేదికలు, అసలు వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళలేదు, ఇసుక తవ్వకాలు జరిగే చోటికే వెళ్ళలేదు అని కొండ బద్దలు కొట్టినట్టుగా ఈరోజు ఒక నివేదికనైతే కేంద్ర కమిటీ ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు అయ్యుండి ఇంత అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసి మీ కథ ఇలా కాదు తేల్చాల్సిందేనని చెప్పి ఈ నివేదిక మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టుకు కూడా ఇమ్మని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేంద్ర నిజ నిర్ధారణ కమిటీ ఉందో ఆ కమిటీని ఆదేశించింది. త్వరలోనే ఈ నివేదిక సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వబోతున్నారు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత మరి ఈ తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్ల మీద చర్యలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్నే మోసం చేయాలని చూస్తున్నారు మీరు. సాధారణంగా ఏంటంటే ఈ అందరూ ఒకే మాట మీద ఉండటంతో దొరికిపోయారు. అదే ఒక 5-6 జిల్లాల కలెక్టర్లు సక్రమ తవ్వకాల మాట కొంత వాస్తవమే, మేము వారిని అదుపు చేసాము, కంట్రోల్ చేసాము, ఇక నుంచి తవ్వకాలు జరగకుండా చూసుకుంటామని నివేదిక ఇచ్చుంటే ఎలా ఉండేదో మరి పరిస్థితి. కానీ 25 జిల్లాల కలెక్టర్లు అబ్బెబ్బే అసలు తవ్వకాల మీద అన్ని అవాస్తవాలు, పిటిషనర్ వేసింది మొత్తం తప్పుడు పిటిషను, ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలే జరగటం లేదని చెప్పి చెప్పడంతోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ది బండారాన్ని కూడా మొత్తం బయటపెట్టింది. అంటే చూడండి, రాష్ట్రంలో అధికారులను కూడా జగన్మోహన్ రెడ్డి తన అవినీతికి అండగా వాడుకునే ప్రయత్నం చేశాడు. మరి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా లేవు అని చెప్పారంటే అది అవినీతి కాదా? నిజంగా అవినీతి కానిదైతే మీరు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఇదే విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పుండాలి కలెక్టర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనిలో అధికారులను కూడా అందులో బానిసలను చేసేసాడు. రేపటి రోజున ఏదైనా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి పోయేదేమి ఉండదు. అందుకు అధికారులే బాధ్యత వహించాలా. పైగా జేపీ వెంచర్స్కు ఇప్పుడు దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఫైన్ పడే అవకాశం ఉంది. ఏదైతే 500 రీచ్లలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారో దానికి సంబంధించి 500 కోట్ల రూపాయల ఫైన్ పడే అవకాశం ఉంది. ఆల్రెడీ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే జేపీ వెంచర్స్కి 19 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తే వాళ్ళు ఫైన్ కట్టకుండా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు ఆ కేసు ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టుకి ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించిన నివేదిక మొత్తం ఇస్తారు. అప్పుడు జేపీ వెంచర్సే కడద్దా, జగన్మోహన్ రెడ్డే కడతాడా, లేదా తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్లే కడతారా అనేది రేపు కోర్టే డిసైడ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇసుకాసురుల ఇష్టారాజ్యం, ఏపీలో భారీగా అక్రమ తవ్వకాలు నిజం, కేంద్ర కమిటీ నివేదిక, ఎన్జిటి నిర్ధారణ. కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికను ఎన్జిటి కూడా నిర్ధారించింది.
ఇక్కడ చూడండి 40 రీచ్ల్లో యంత్రాలు లేకుండా తవ్వుకోవాలి, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అనుమతులు. కానీ 500 రీచ్ల్లో ఇదిగో ఈ విధంగా జేసీబీలు పెట్టి అక్రమంగా తవ్వకం. ఒక్కోసారి 2 టన్నుల ఇసుక తీసే పెద్ద పెద్ద బకెట్లను వాడి, జేసీబీకి ఎదురు బకెట్ ఉంటుంది కదా, ఆ పెద్ద పెద్ద బకెట్లు వాడి ఒకేసారి 2 టన్నుల ఇసుక బయటకు వద్దంట తీస్తే. అంత పెద్ద పెద్ద బకెట్స్ వాడి ఇసుకను బయటకు తీస్తున్నారు. రాత్రింపవళ్ళు యథేచ్ఛగా తవ్వకాలు. రోజు 2000 టన్నుల చొప్పున తరలింపు, అలాగే టన్ను 475 రూపాయల చొప్పున అమ్మి సొమ్ము. పర్యావరణ కాలుష్య అనుమతులు లేవు. ఎన్జీటీకి కేంద్ర కమిటీ సంచలన నివేదిక సుప్రీంకోర్టుకు అందించాలన్న ట్రిబ్యునల్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, రీచ్లకు అనుమతులు ఉంది 40 రీచ్లకే, అది కూడా యంత్రాలు ఉపయోగించకుండా తవ్వుకోవాలి. కానీ ఏం చేశారు, ఇక్కడ 500 రీచ్లు, 40 రీచ్లకి 500 రీచ్లకి ఏమైనా సంబంధం ఉందా? అందుకే రాసింది అందులో. పైగా వీళ్ళు వాడే యంత్రాలు భారీ యంత్రాలు అని చెప్పడం కోసం ఒక్కొక్క బకెట్ 2 టన్నులు ఇసుక తీసే పెద్ద పెద్ద బకెట్లు వాడి జేసీబీలకు తీస్తున్నారని చెప్పి అదే కేంద్ర కమిటీ నిర్ధారణ కమిటీ తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలా? ఇది చూడండి, ఒకే అబద్ధాన్ని అందరూ ఒకే విధంగా చెప్తే అది అబద్ధం అని తెలిసిపోయినట్టే అవుతుంది. ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో ఏకంగా 25 జిల్లాల కలెక్టర్లు మూకుమ్మడిగా ఒకే మాటపై నిలబడ్డారు. మా జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం లేదు అని వారందరూ ఒకే రకమైన నివేదిక స్పందించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక రీచ్లు తనిఖీలు చేశామని, ఎక్కడా యంత్రాలు కానీ తవ్వకాలు కానీ లేవని వారి నివేదికలో చెప్పడం గమనార్హం. తమ నివేదికతో పాటు క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించిన ఫోటోలు సమర్పించారు. అయితే అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే రకమైన నివేదికలు ఎలా సమర్పిస్తారని ఎన్జీటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కలెక్టర్లు అక్రమ ఇసుక జరుగుతున్న రీచ్లకు కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉత్తుత్తు తనిఖీలు చేశారని చెప్పి బట్టబయలు చేసింది. అంటే కలెక్టర్లు వెళ్ళిన మాట వాస్తవమే, బట్ అక్కడ ఇసుక తవ్వే ప్రాంతాలకు కాదు, తవ్వని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫోటోలను సమర్పించారు. విచిత్రం ఏంటంటే కలెక్టర్లు ఇంకో మాట కూడా చెప్పారట, ఎక్కడా కూడా గతంలో తవ్విన ఆనవాళ్ళు కూడా ఇక్కడెక్కడా మాకు కనపడటం లేదని చెప్పి కలెక్టర్లు తమ నివేదికలో పెట్టారట. నిజంగానే వాళ్ళు వెళ్ళిన చోట తవ్వకాలు జరగలేదంటే భారీగా తవ్వకాలు జరుగుతాయి, కానీ తెలివిగా ఫోటోలు పంపాలి కాబట్టి అసలు తవ్వకాలు లేని కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి వాటిని ఎన్జీటీకి పంపారు. కానీ ఎన్జీటీ అంత ఈజీగా ఏం వదిలిపెట్టదు కదా. సో బండారం మొత్తాన్ని కూడా బట్టబయలు చేసింది. ఇక చూడండి, 40 రీచ్లలో యంత్రాలు ఉపయోగించకుండా మాత్రమే ఇసుక తవ్వుకోవాలి, కానీ ఏకంగా 500 చోట్ల జేసీబీలు పెట్టి మరీ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక తవ్వేశారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అలాగే కేంద్ర పర్యాటక శాఖ తీసుకొచ్చినటువంటి కమిటీ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా దీనికి? సో దీనికి సంబంధించిన మరొక వార్త, ఉల్లంఘన నిజం, ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు, వేటికి పర్యావరణ అనుమతులు లేవు, భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. రీచ్ల వివరాలు ఇవ్వని ఏపీ ప్రభుత్వం గనుల శాఖ వీళ్ళు తెలివిగా రీచ్ల వివరాలు కూడా సమర్పించలేదట. ఎన్జీటీకి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక, ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై షాకుకు గురైన ఎన్జీటీ. గుత్తేదారు శిక్షార్హులని తీవ్ర వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వ నివేదికను సుప్రీంకోర్టు ముందుంచాలనే ఆదేశం. ఇది ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో గోదావరిలోనే గోపాలపురం రేవులో ఇసుక అక్రమ తవ్వకాలు, కానీ ఎక్కడా తవ్వకాలే జరగటం లేదని చెప్పారు. ఇక్కడ చూడండి ఎంత భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. కానీ ఏ కలెక్టర్లు ఏమి నివేదిక ఇచ్చారు, అసలు తవ్వకాలే జరగట్లేదని. 40 రీచ్లు అని అంటే జిల్లాకి 2 రీచ్ల్లో కూడా దాదాపుగా సుమారుగా అనుమతి లేదు, 40 రీచ్లే మొత్తం అనుమతి ఉంది, కానీ 500 రీచ్ల్లో అక్రమంగా ఇసుక తవ్వేస్తున్నారు. అందులోనూ కలెక్టర్లని అబద్ధాలు చెప్పించారు. రేపు కలెక్టర్లు బాధ్యత వహించాలా? రేపు దీని మీద ఏ సిబిఐ ఎంక్వైరీ అయినా పడింది అనుకోండి, ఇప్పుడు నివేదిక ఇచ్చిన కలెక్టర్లందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే కేంద్ర కమిటీ నిజ నిర్ధారణ కమిటీ మొత్తం తేల్చింది కదా, ఆధారాలు, వాటి ఫోటోలు, మీరు వాడే యంత్రాలు ఏంటి అనేది, రాత్రి పగలు ఏ విధంగా తవ్వుతున్నారు అన్నీ నివేదిక ఇచ్చింది కదా. మరి రేపు ఏ సిబిఐ ఎంక్వైరీ వేసింది అనుకోండి సుప్రీంకోర్టు, దీంట్లో ఉన్న అవినీతి మొత్తం తేల్చాలని చెప్పి ఎవరైనా పిటిషన్ వేసారనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఏ సిబిఐ ఎంక్వైరీకి వేస్తే కలెక్టర్లు బలిపశువులు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నట్టు చెప్పినందుకు ఈరోజు ఎన్జీటీ ఆగ్రహానికి మీరు గురికాలేదా? అధికారులు కూడా ఒక పరిధి దాటి వ్యవహరిస్తే వారిని ఎవరూ కాపాడలేరు. ఏది ఏమైనా ఇది సుప్రీంకోర్టుకు నివేదిక చేరిన తరువాత అందుకు తగ్గ ఫలితాలు అనుభవించడానికి అటు జేపీ వెంచర్స్ కానివ్వండి, ఇటు కలెక్టర్లు కూడా సిద్ధంగా ఉండాలి. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, కానీ అధికారులు మాత్రం అడ్డంగా దొరికిపోతారు. మొత్తంగా రాష్ట్రంలో భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న మాట మాత్రం ఈరోజు కేంద్ర కమిటీ నివేదికతో కొండ బద్దలు కొట్టినట్టు అయింది.